వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ టార్గెట్గానే ఇవాళ రాజకీయాలు జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్కు రేవంత్ రెడ్డి తెరదీసినట్టుగా కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే ఒకవైపు డ్రగ్స్ విషయం తీసుకున్నా, లేదు మూసీకి సంబంధించినటువంటి అంశం తీసుకున్నా, లేదు ఇప్పుడు ఇవన్నీ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం తీసుకున్నా, పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తుంది. మరోవైపు ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అనేక అంశాల్లో ఇవాళ దొరికిపోతూ ఉన్నాడు, చాలా వరకు వ్యవహారాలను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అడుగు ముందుకు వేయనీయకుండా పెద్ద ఎత్తున దాంట్లో ఉన్నటువంటి భాగవతాలన్నీ కూడా వెలికి తీసి ప్రజల ముందు పెడతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ని టార్గెట్ చేస్తూనే సీఎం రేవంత్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నట్టు కనిపిస్తుంది. సరే, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసులో రెడ్ హ్యాండ్గా దొరికితే, సరే అది ఆ ఆ నేతకో లేకుంటే పైలట్ రోహిత్ రెడ్డికో కన్ఫైన్ అవ్వకుండా ఆ ఆ యొక్క ఆయన ఒక్కటి దొరకల, దాంట్లో చాలా మంది పార్టీ నాయకులు ఉన్నారు. పుట్టా మహేష్ కుమార్ గారు ఉన్నారు. ఇట్లా చాలా మంది నాయకులు అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడకుండా మరి అందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డిని గురించి మాట్లాడకుండా మొత్తం పార్టీకి అంటగట్టే ఒక కార్యాచరణలో భాగంగా పార్టీకి అంతా కూడా మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళ ప్రజల్లో బద్నాం చేసే కార్యాచరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తా ఉంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు. అంటే మోకాలకి బోడిగుండుకు లింక్ పెడితే ఎట్లాగా, మరి మొయినాబాద్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఆయన దొరికితే కేటీఆర్కి దానికి సంబంధం ఏంటి అనే అంశాన్ని ఇవాళ స్పష్టంగా మాట్లాడుతున్నారు. మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే సవాల్ విసిరారో బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారికి, ఆయన స్పష్టంగా ఆయన కూడా చెప్తా ఉన్నాడు, గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే డ్రగ్స్ నిర్మూలన కోసం ఏమేం చేశారనే అంశం మీద స్పష్టంగా ఆయన రాసుకుంటూ వచ్చారు ట్వీట్లు. మరోవైపు ఆయన బహిరంగ చెప్తూ ఉన్నాడు, నేను కూడా టెస్టులకు సిద్ధమే, మీరు కావాలంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరికీ కూడా టెస్టులు చేయించండి, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా పెట్టండి. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అట్లాగే డ్రగ్స్కి సంబంధించినటువంటి టెస్టులు. మరి అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ గారు ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారా, మరి అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ పెడతారా అనేది $1 మిలియన్ క్వశ్చన్. సరే, ఒకవైపు మూసి రచ్చ నడుస్తూ ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేందుకు, అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అందరికి కూడా ఇటువంటి వ్యవహారమే నడుస్తోంది అనే అంశం మీద ఆ దిశగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే బీఆర్ఎస్ పార్టీ కల్చరే ఆ కల్చర్ అన్నట్టుగా కూడా కొంత చిత్రీకరణ చేసి కొంత ప్రజల్లోకి ఆ దిశగా ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? ఆ ఇష్యూకి బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారికి ఏం సంబంధం? సరే, పార్టీలో ఎవరో ఒకరు తప్పు చేయకుండా ఉంటారు. సరే, ఒకరు తప్పు చేశారంటే శిక్షార్హులు వాళ్ళే అవుతారు. వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, 14 రోజులు రిమాండ్కి పంపించారు, అయిపోయింది. అది ఆయన వ్యక్తిగతంగా చేయాల్సినటువంటి విమర్శలు కదా. అది పార్టీకో పార్టీ అధ్యక్షులకు ఏం సంబంధం? కేసీఆర్ గారికైనా కేటీఆర్ గారికైనా లేకుంటే అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకైనా ఏం సంబంధం? ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రవణ్ గారు కూడా ఇదే అంశం మీద క్లారిటీ ఇచ్చారు. నెత్తి మీద నోరు పెట్టుకొని అనేక సందర్భాలలో చిల్లర మల్లరగా ఈ డ్రగ్స్ గిగ్స్ అని చెప్పని మాట్లాడినట్టయితే మీ భరతం పడతా, చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, లీగల్ నోటీసులు పంపినాక కూడా పాడిందే పాత పాసుపండ్లు ఎవరో అన్నట్టుగా ఇవాళ కేటీఆర్ గారికి లింక్ పెట్టు మాట్లాడటం, మీ తప్పిదాలను మీ వైఫల్యాలను ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం ఇవాళ కేటీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లాలనే చిల్లర ప్రయత్నం మానుకో మహేష్ గౌడ్ గారు. చూశారు కదా శ్రవణ్ గారు ఏం మాట్లాడుతున్నారు. మరోవైపు ఇవాళ 6 గ్యారెంటీల అంశం మీద, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాల మీద కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ ఉంటే డైవర్షన్ పాలిటిక్స్కి కాంగ్రెస్ పార్టీ తెరదీస్తూ ఉంది. ఇవాళ స్పష్టంగా డైవర్షన్ పాలిటిక్స్కి మేము వ్యతిరేకం అంటూ కూడా మాట్లాడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఆయన ఏమన్నారు చూడండి. ఈ డైవర్షన్ పాలిటిక్స్కి మాత్రం వ్యతిరేకం. టెస్టులు చేద్దామంటే రమ్మనండి, అందరు ఎమ్మెల్యేలు రమ్మనండి, ఎంపీలు రమ్మనండి, వీఆర్ ఆల్ రెడీ ఫర్ ఆల్ ద టెస్ట్. దానికి ఎవరు వెనుకపోయేది లేదు. డ్రగ్స్కు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం. మేము ఉన్నప్పటి నుంచే కూడా దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నాం. సో ఇది హరీష్ రావు గారు చెప్తుంది. సో ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ పదే పదే ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, ఎప్పుడైతే మూసీ తెర మీదకి వచ్చిందో ఇవాళ మూసీ సంబంధించి ఆ బాధితులందరూ కూడా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టి ఇవాళ బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు లేకుంటే హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా నిలబడతా ఉంటే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ కాక ఇంకేముంది అంటే బీఆర్ఎస్ పార్టీ
ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గడిచినటువంటి కాలంలో మున్సిపల్ ఎన్నికల్లో కొంత బీఆర్ఎస్ పార్టీ వేవ్ కనిపించినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీద తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఆ దిశగా చర్చ జరిగేటట్టుగా కొంత చిత్రీకరణ చేసి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి కేసీఆర్ గారిని విచారించారు. అంతకుముందు కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం, అంతకుముందు ఫార్ములా ఈ రేస్, ఇట్లా విడతల వారీగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడే అవకాశం ఉంటుందో, ఒకవైపు మూసి నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రజెంట్, మరోవైపు రైతు బంధుకు సంబంధించి అంటే రైతు భరోసా కూడా వేయనటువంటి నేపథ్యం, ఇవాళ పంటలు ఎండిపోతున్నటువంటి నేపథ్యం, రైతులందరూ కూడా ఇవాళ ఎందుకన్నా రేవంత్ రెడ్డి గారిని గెలిపించామా, మేము అధికారంలోకి తీసుకొచ్చామా, సీఎంగా అనవసరంగా తప్పిదం చేశాం, పొరపాటు చేశామని స్పష్టంగా రైతాంగం మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి రైతులు కూడా ఏమంటున్నారు వినండి. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మొత్తం మన రైతుల బాధ, రైతుల గోస, మొత్తం పొలం ఎండిపోతుంది. ఇక్కడ మల్లె తండల 150 ఎకరాల పొలం ఎండిపోతుంది. ఇప్పుడు మూడో పంటకు ఒక్క రైతు బంధు లేదు, ఎక్కడ చూసినా ఏమీ లేదు. అది ఆరో గ్యారెంటీ అన్నాడు, ఆరో గ్యారెంటీలో రెండో గ్యారెంటీ కూడా లేదు చక్కగా సార్. ఈ 2 సంవత్సరాల నుంచి వేస్తే ఒక సుక్క కూడా కాళ్ళు వస్తలేదు, మాకు రైతు బంధు పడతలేదు, మాకు ఏం ఇస్తలేదు. ఎస్ఎస్ మిని వచ్చి మాకంతా ఆగం చేసింది సార్. సో ఇది రైతులు మాట్లాడుతుంది. ఇప్పుడు ఏంటి, రైతులు తెర మీదకి వచ్చి మాట్లాడి రైతులు ఇవాళ ప్రభుత్వం మీద ప్రెషర్ బిల్డ్ చేస్తూ ఉంటే, మరోవైపు మూసీకి సంబంధించినటువంటి బాధితులందరూ కూడా ఇవాళ వద్దు మాకు ఈ ప్రాజెక్టు, అంటే ప్రక్షాళన చేయండి, ప్రక్షాళన మేము వ్యతిరేకం కాదు, ఇల్లు కూల్చడానికి వ్యతిరేకం అని ఎప్పుడైతే ఆ బాధితులు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉంటే, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టంగా చెప్తా ఉంది, ఇవాళ ఇల్లు కూల్చే అవసరం లేకుండా మూసీని సుందరీకరణ చేయండి, డెవలప్మెంట్ చేయండి అని కేటీఆర్ గారు కూడా మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి చెప్పారు. దీంతో ఇప్పుడు ప్రజలందరికీ అవేర్నెస్ వచ్చింది, మూసీలో ఏం జరుగుతోంది. మూసీ అనేది ఒక మెగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు నిజం చేసేలాగే రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా నడిచింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక అంశం లీకులు ఇచ్చి ఇంకొక అంశం తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో చార్జ్ షీట్ రెడీ అని ఇవాళ తెర మీదకి మళ్ళీ వచ్చింది. ఏసీబీ అధికారిక ప్రకటన కూడా చేయబోతా ఉంది. ఇప్పటికే ఎవరైతే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారో ఆ యొక్క అరవింద్ కుమార్ సంబంధించినటువంటి ఇప్పటికే ఆయన మీద వేటు పడింది. సో ఇప్పుడు కేటీఆర్ A1గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన మీద చర్యలకు మరి కొంత గవర్నర్ని కేంద్రం అనుమతి కోసం ఇప్పుడు మళ్ళీ ఏసీబీ దానికి సంబంధించి కసరత్తు చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ వారం అంతా దాని మీద నడవాలి. అంటే ఒక వారం ఫార్ములా ఈ రేసు, ఇంకొక వారం కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం. అంటే ఎప్పుడైతే ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది అనగానే రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త డైవర్షన్ పాలసీని తెర మీద తీసుకొస్తారు. సో ఇక్కడ ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూ ఉంటే, రేవంత్ రెడ్డి గారు మాత్రం బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతున్నారని స్పష్టంగా చెప్పొచ్చు. అంటే జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే ఖచ్చితంగా చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది వేర్ వెంట్ రాంగ్ అని రేవంత్ రెడ్డి గారి విషయంలో, అట్లాగే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని కూడా స్పష్టంగా కేటీఆర్ గారి విషయంలో ఏం జరుగుతోంది, బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఏం జరుగుతోంది, ఇవంతా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. ఇవాళ రేపు ప్రజలు కొంత అంటే ఏదో ముందుకు తెర మీద తీసుకొచ్చి దాన్ని మర్చిపోయేలాగా చేస్తున్నారంటే తాత్కాలికమే అవుతుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక ఉపశమనంతోటి ముందుకు కదులుతోంది తప్పితే పర్మనెంట్ సొల్యూషన్ ఏ అంశంలో కూడా తీసుకురాలేనటువంటి పరిస్థితి. సో అందుకనే ఇవాళ మళ్ళీ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఆ రోజు అఫీషియల్గా జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా స్పష్టంగా కేటీఆర్ గారు చెప్తుంటే, గతంలో కూడా చెప్పారు కేటీఆర్ గారు, నేను అరెస్ట్కి రెడీ, అవసరం అనుకుంటే నేను జిమ్ చేసి బయటకు వచ్చి పాదయాత్ర చేస్తానని సవాల్ విసిరారు. ఇప్పటిదాకా అటువంటి వ్యవహారం ఏం నడవలేదు. మరోవైపు ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టేది తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడుతోంది. స్పష్టంగా సుప్రీంకోర్టు తాజాగా ఎవరైతే దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ అంశంలో మొత్తం ఆయన చుట్టూతో తిరుగుతోంది. ఆయన అప్పట్లో ఎస్ఐబి చీఫ్గా పనిచేశారు. సో ఆయనకు సుప్రీంకోర్టు మన రీసెంట్గా బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఆయనకు స్పష్టంగా విచారణకు సహకరించమని చెప్పింది. ఇంత క్లియర్గా సుప్రీంకోర్టులో ఊరట లభిస్తూ ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నిర్కాటంలో పెట్టిపోయి డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీసి కాంగ్రెస్ పార్టీ నిర్కాటంలో పడుతున్నటువంటి వ్యవహారం. ఇది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం అర్థం కావట్లేదు. చూద్దాం ఇంకెన్ని రోజులు ఈ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుందో. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పదే పదే డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీస్తుంది, మీ అభిప్రాయాలు కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.